9 నెలల తర్వాత దొరికిన జవాన్ల మృతదేహాలు. అసలు ఏం జరిగింది? అలాగ జరగడానికి గల కారణాలు ఏంటి? ఇండియన్ ఆర్మీకి చెందిన హవల్దార్ రోహిత్ కుమార్, హవల్దార్ ఠాకూర్ బహదూర్ ఆలే, నాయక్ గౌతమ్ రాజబన్సి HAWS లో భాగం మంచు కొండలలో అక్టోబర్ 8, 2023లో 38 మంది యూనిట్తో కలిసి 18,300 ఎత్తులో ఉన్నారు. అంత ఎత్తులో హిమపాతం సడన్ గా సంభవించింది. దానికి కారణంగా నలుగురు గల్లంతయ్యారు. అందులో అప్పటికే ఒక మృతదేహం దొరికింది. మిగిలిన 3 మృతదేహాలు ఎంత వెతికినా దొరకలేదు. హై ఎక్విప్మెంట్స్ తో ఎంతో ట్రై చేశారు, కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే దీనికోసం స్పెషల్ మిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ మిషన్ కి ఆపరేషన్ RTG అని పేరు పెట్టారు. RTG అంటే రోహిత్, ఠాకూర్, గౌతమ్. అంత దట్టమైన మంచులో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వారి మృతదేహాలు వెతికారు. అందులో 88 మంది నిపుణులు ఇందులో భాగమయ్యారు. ఎంతో అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తో వెతికేవారు. మంచు కొండలపైన స్పెషల్ మౌంటైనరింగ్ చాలా రిస్కీ ఎక్విప్మెంట్ తో ఉండేది. వారికంటూ స్పెషల్ డ్రెస్సెస్, సర్వైవల్ కిట్స్ తో పాటుగా టెంట్స్ అండ్ మీల్స్ కూడా ఉండేవి. కుంభతంకు 40 కిలోమీటర్ల దూరంలో రోడ్ హెడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మృతదేహాలు తీసుకొని వెళ్లడానికి 2 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. సుమారు 14,790 అడుగుల ఎత్తులో నుండి 13 కిలోమీటర్ల దూరంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అయితే వారి శ్రమకి ఒక్కరోజు ఫలితం దొరికింది. జూలై 4న హవల్దార్ రోహిత్ కుమార్ బాడీ దొరికింది. అతను డాగ్రా స్కౌట్స్ అన్నమాట. 30 అడుగుల మంచుతో కప్పి ఉన్న మంచు పగులుల్లో అతన్ని కనుగొన్నారు. వెంటనే అతని బాడీని హెలికాప్టర్ లో కుంభతంకు పట్టుకు వెళ్లారు. మళ్లీ వేట మొదలు పెట్టారు. 3 రోజుల తర్వాత హవల్దార్ ఠాకూర్, ఇతను గోర్ఖా రైఫిల్స్. అయితే మంచు కొండల్లో 10 అడుగుల లోతులో బాడీని కనుగొన్నారు. నాయక్ గౌతమ్ బాడీని కాసేపటి తర్వాత కనుగొన్నారు. అసలు ఈ HAWS అంటే ఏంటి? ట్రైనింగ్స్ ఎలా ఉంటుంది? ఏ రకంగా వారిని ట్రైన్ చేస్తారు? HAWS అంటే హై ఆల్టిట్యూడ్ వార్ఫేర్ స్కూల్ అన్నమాట. ఇది ఎలా అంటే ఒక కఠినమైన ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ గా మనం దీని గురించి తెలుసుకున్నాక జవాన్లకు 2 చేతులతో దండం పెట్టాలనిపిస్తుంది. అయితే ఇందులో ఎలాంటి ట్రైనింగ్స్ ఉంటాయంటే ఎంత కఠినంగా ఉంటాయో చూద్దాం. HAWS లో ఉదయం షార్ప్ 6కి అసెంబ్ల్ అవుతారు. దానికి HAWS క్యాంపస్ అంటారు. ఎక్లిమాటైజేషన్ ట్రైనింగ్ ఉంటుంది. వారు ఉండే ప్రదేశం 9,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. సో ఎయిర్ చాలా థిన్ గా ఉంటుంది. లంగ్స్ కి ఆక్సిజన్ చాలా తక్కువ మొత్తాదులో అందుతుంది. మన బాడీకి అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది. కొన్ని రోజులు దీనిలో చాలా హార్డ్ ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో డే 1 బాడీకి రెస్ట్ ఉంటుంది. సెకండ్ డే 1.5 కిలోమీటర్ల వాక్ ఉంటుంది. థర్డ్ అండ్ ఫోర్త్ డే 3 కిలోమీటర్స్ వాక్ ఉంటుంది. స్లో రన్నింగ్ ఉంటుంది. 5th అండ్ 6th డేలో 5 కిలోమీటర్స్ వాక్ తో పాటుగా 1000 ఫీట్ ఎత్తుగా ఉన్న కొండపైకి ఎక్కిస్తారు. అలాగే 9,000 అడుగుల ఎత్తును అలవాటు చేస్తారు. అసలు సిసలైన ట్రైనింగ్ ఇది. ఒక బరువుని వెనక తగిలించి ఎత్తైన కొండ ఎక్కినప్పుడు ఆ ఓర్పును గమనిస్తారు. కొండపైకి ఎక్కిన తర్వాత వివిధ రకాల ఎక్సర్సైజులు చేయిస్తారు. 9 వీక్స్ టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి రోజు 7 గంటలకు వైట్ డెవిల్స్ PT గ్రౌండ్ మౌంటైన్ వారియర్స్ నిర్మించే పని ప్రారంభమవుతుంది. 8 కిలోమీటర్లు పరిగెత్తిస్తారు. చాలా కఠినమైన ఎక్సర్సైజులు చేయిస్తారు. వారిని అత్యంత బలంగా, చాలా షార్ప్గా, చాలా ఫాస్ట్ గా తయారు చేస్తారు. వారికి అంతకు ముందు వరకు అంత ఎత్తైన కొండలెక్కితే ఎలా ఉంటుందో తెలిసి కూడా ఉండదు. అంత కఠినంగా ట్రైనింగ్ ఇస్తారు. 11 వారాల పాటు మౌంటైన్ వార్ఫైర్ ఉంటుంది. 7 వారాలు బేసిక్ కోర్సుతో పాటు 4 వారాలు అడ్వాన్స్డ్ కోర్స్ కూడా ఉంటుంది. ఇది ఒక స్ట్రాంగెస్ట్ దళంగా వర్క్ చేసేలా రూపొందిస్తుంది. ప్రతి యూనిట్ HAWS లో నిపుణులు కావడానికి 3 లేదా 4 మంది వ్యక్తులతో న్యూక్లియస్ పంపుతుంది. బలం, ధైర్యం, నైపుణ్యం మనిషికి ఇవి చాలా అవసరం. అవి పుష్కలంగా నేర్పిస్తారు. వీ ట్రైన్ టు విన్ అని కొండలపైన రాసి ఒక తాడు సహాయంతో ఎలా ఎక్కాలి అనేది నేర్పిస్తారు. అప్పటికి చాలా వరకు పైకెక్కి కిందకు పడిపోయేవారు కూడా ఉంటారు. ఓర్పు, సహనం, ధైర్యం ప్రతి ఒక్కటి ఆర్మీలో అవసరం. అయితే ఈ HAWS 2 శిక్షణ కార్యక్రమాలను అందిస్తుంది. అందులో మౌంటైన్ వార్ఫేర్ కోర్స్ ఒకటి, అలానే ఇంకొకటి వింటర్ వార్ఫేర్ కోర్స్. అయితే ప్రతి సంవత్సరం మే నుంచి అక్టోబర్ మధ్యలో సోనా మార్గులో జరుగుతుంది. తరువాత కోర్స్ జనవరి నుంచి ఏప్రిల్ మధ్య గోలా మార్గులో నిర్వహించడం జరుగుతుంది. అయితే HAWS అనేది గుండె ధైర్యంతో కూడుకునేది. ఇందులోకి ప్రవేశించాలి అనంటే ఖచ్చితంగా ధైర్యం ఉండాలి. అసలు అత్యంత కఠోరమైన వాతావరణంలో తమ సైనికుల్ని ఎంతో కఠినమైన ట్రైనింగ్స్ ని ఇచ్చి
సాహస వీరుడిగా తీర్చిదిద్దుతారు. HAWS అనేది శిక్షణలో మిలిటరీ స్కైయింగ్ దృష్టి పెడుతుంది. మంచుతో కప్పబడిన ప్రాంతాల్లో పెట్రోలింగ్ కి సహాయపడుతుంది. -80 డిగ్రీలో శిక్షణ పొందడం ఎంత కష్టమో మీ ఊహకే వదిలేస్తున్నా. తీవ్రమైన వాతావరణం మరియు హిమపాతాలను అధిగమించడానికి సైనికులు సిద్ధంగా ఉంటారు. వారిని ప్రత్యేకమైన శిక్షణలు ఇవ్వబడతాయి. ప్రతి జవానికి ఒక కుటుంబం ఉంటుంది. అయితే తనకున్న సెలవుల్లో ఇంటికి చేరుకొని కుటుంబంతో స్నేహితులతో గడుపుతారు. తిరిగి మళ్ళీ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో ప్రతి జవాన్కి తెలుసు. భార్య పిల్లలను వదిలి దూరంగా పనిచేసే జవాన్లు ఎంతో మంది ఉన్నారు. కన్న తల్లిదండ్రులు చనిపోయినా సరే వెళ్ళలేని పరిస్థితి. ప్రతి ఒక్క తల్లి లేదా ప్రతి ఒక్క భార్య తమ మనిషి ఆర్మీలో ఉన్నాడు అంటే ఏ నిమిషం ఏమి జరుగుతుందో అని బిక్కున ఉంటారు. ఎక్కడో జరిగిన చావు వార్త వారి మనసును కలిచివేస్తుంది. ఆర్మీ పైన ఇంట్రెస్ట్ తో మంచిగా ట్రైన్ అయి రన్నింగ్ లో పరీక్షల్లో ఎంతో శ్రమించి ఉద్యోగాన్ని తెచ్చుకుంటారు. కానీ చాలా మంది జవాన్లకు పీస్ ఏరియాలో ఉద్యోగం పడితే కుటుంబం కాస్త సేఫ్ లో ఉన్నట్టు. అదే డేంజర్ జోన్ లో పడితే ప్రతి నిమిషం ఇంట్లో వారికి భయం, బాధ. హవల్దార్ రోహిత్ కుమార్, హవల్దార్ ఠాకూర్, అలానే నాయక్ గౌతమ్ మంచు కొండల్లో 9 నెలల పాటు ఉండిపోయారు. ఒక్కసారి ఊహించుకోండి, మీ చేతిలో 1 లేదా 2 ఐస్ క్యూబ్స్ మీరు ఎంతసేపు మొయ్యగలరు? 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, పోనీ ఒక 15 నిమిషాలు. ఎంత నరకం అనుభవించి చనిపోయి ఉంటారో కదా. వారి కుటుంబం ఈ 9 నెలలు ఎంత ఘోరంగా దిగులు చెంది ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగిన కాల్పుల్లో మేజర్తో సహా 4 సైనికులు మరణించారు. రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు, రాష్ట్ర పోలీసులకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఇరు పక్షాల మధ్య దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఉగ్రవాదులు అక్కడ నుంచి తప్పించుకొని పారిపోయేందుకు ప్రయత్నించగా దళాలు వారిని వెంటాడాయి. ఈ క్రమంలో దట్టమైన అడవి ప్రాంతంలో మరోసారి కాల్పులు మోత మోగింది. ఉగ్రవాదులు జరిపిన ఈ ఎదురుదాడిలో కెప్టెన్ బ్రేజెస్, అలానే రాజేష్ మరియు బిజేంద్ర అజయ్ చనిపోయారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఒక గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది కనుక ఉగ్రవాదులకు వెపన్స్ దొరుకుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో ప్రతిరోజు ఒక్కరైన కాల్పుల్లో మరణిస్తారు. మొన్న జరిగిన ఎన్కౌంటర్ గత 3 వారాల వ్యవధిలో అడవిలో భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల మధ్య జరిగిన 3వ అతిపెద్ద ఎన్కౌంటర్ గా అధికారులు చెప్తున్నారు. ఇండియన్ ఆర్మీని అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ప్రతి యాక్షన్ కు రియాక్షన్ ఉంటుంది. అంత తేలిగ్గా ఎవరిని వదలరు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం చెట్లతాండ్రకు చెందిన వీర జవాన్ నాయక్ డోకారి రాజేష్ తాలూకు మరణం నన్ను చాలా బాధించింది. 25 సంవత్సరాలు. రీసెంట్ గా ఒక వీడియో చూసా. తమ తల్లిదండ్రుల మాటలు విన్నా. ఆ మాటల్లో దేశం కోసం నా కొడుకు ప్రాణాలు అర్పించాడు. చాలా సంతోషంగా ఉంది. లోపల ఎంతో బాధ పెట్టుకొని తన కొడుకు చావుని గర్వంగా బయటకు చెప్పారు తన తండ్రి. చిన్న వయసులోనే ఆయుష్ అంత వేగంగా అంతమవుతుందని ఎవరో ఊహించి కూడా ఉండరు. ఆ ఊరిలో తమ స్నేహితులు, బంధువులు, తోటి ఉద్యోగస్తులు రాజేష్ కోసం చెప్తూ బాధపడుతుంటే గుండె తరుక్కుపోయింది. బయటకు చెప్పుకోలేని కుటుంబ సమస్యలతో, ఆర్థిక సమస్యలతో తమలో తాము ఎంతో మదనపడి ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తూ ఉంటారు. ఇంటికి చేరిన తర్వాత నెల రోజులు ఎంత వేగంగా వెళ్ళిపోతాయో ఒక జవాన్కు మాత్రమే తెలుసు. కాల్పుల్లో మరణిస్తే ఆ వార్త ఇంట్లో తెలిసిన తర్వాత ఆ కుటుంబం చవి చూసే నరకం అంతా ఇంత కాదు. కొన్ని సందర్భాల్లో బాడీ కూడా దొరకదు. కుటుంబ సభ్యులు తమ మనుషుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆర్మీలో చేరడానికి 10వ తరగతి పూర్తయిన దగ్గర నుంచే ఎంతో కష్టపడి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్ వరకు ప్రతి ఒక్క దానిపైన ఎంతో శ్రమిస్తారు. వారి కష్టానికి ప్రతిఫలంగా ఆర్మీలోకి అవకాశం వస్తుంది. కుటుంబానికి కొడుకు ఉద్యోగస్తుడు అయ్యాడని సంతోషంతో పాటుగా ఏం జరుగుతుందో అనే భయం కూడా ఉంటుంది. వారి బాగోగులు అడిగేవారి కంటే ఈసారి సెలవులకు వచ్చినప్పుడు నాకు మందు బాటలు తీసుకురా అని చెప్పేవాళ్ళే ఎక్కువ. ఎన్నో కష్టాలని అధిగమించి ఎన్నో అవమానాలను ఎదుర్కొని కుటుంబం బాగు కోసం ఎక్కడో దూరంగా పనిచేసి కుటుంబ కష్టాలను తీర్చే జవాన్లు ఎంతో మంది. ప్రతి ఒక్క జవాన్ కు ఇదే నా సలాం. మీరు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలిగితే నేను మరెన్నో మంచి వీడియోలు చేసే అవకాశం నాకు కలుగుతుంది. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.